హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మన ఇండియాలోనే టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే వాళ్ళ యొక్క ఇన్కమ్, అలాగే ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఏ ఏ ర్యాంక్లో ఉన్నారు వరల్డ్ వైజ్, అలాగే ఇండియాలో ఏ ర్యాంక్లో ఉన్నారు అనే విషయం తెలుసుకుందామండి. ఓకే, ఇంకా చివరిలో అయితే ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పబోతున్నానండి. అతను టాప్ 10లో లేకపోయినా కానీ అతను ఒక గొప్ప ఇన్స్పిరేషన్ పర్సన్. ఆ పర్సన్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మీ బాలాజీ బీఆర్పీ. ఇండియాలో మొదటి రిచెస్ట్ పర్సన్ వచ్చేసి టాప్ 1లో ఉండేది ముఖేష్ అంబానీ గారండి. వీళ్ళు నెట్వర్త్ వచ్చేసి 117.5 బిలియన్స్ అండి US. ఈయన కంపెనీ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీ అండి. ఈయన గ్లోబల్ వైజ్ అంటే వరల్డ్ వైజ్ 9th ర్యాంక్లో ఉన్నారండి. ఓకే, ఇండియన్ టాప్ 1 రిచెస్ట్ పర్సన్ చెప్పుకోవచ్చండి. 2 అండి గౌతమ్ అదానీ అండి. గౌతమ్ అదానీ గారు అయితే నెట్వర్త్ వచ్చేసి 84.8 బిలియన్స్ అండి US. కంపెనీ వచ్చేసి అదానీ గ్రూప్ అండి. ఈయన వరల్డ్ వైజ్ వచ్చేసి 17వ ర్యాంక్లో ఉన్నారండి. ఓకే, ఈయన ఇండియన్ టాప్ 2 రిచెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చండి. ఓకే, టాప్ 3 అండి సహీవ్ నాదర్ అండి. ఈయన నెట్వర్త్ వచ్చేసి 36.7 బిలియన్స్ అండి. అలాగే కంపెనీ వచ్చేసి SCL కంపెనీ అండి. ఈయన గ్లోబల్ వైజ్ ర్యాంక్ వచ్చేసి 42 అండి. అంటే ప్రపంచంలో 42వ ధనవంతుడు అండి. ఈయన ఇండియాలోనే టాప్ 3 రిచెస్ట్ పర్సన్ చెప్పుకోవచ్చండి. ఓకే, టాప్ 4 అండి. టాప్ 4 వచ్చేసి సావిత్రి జిందాల్ అండి గారైతే ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఈమె నెట్వర్త్ వచ్చేసి 31.5 బిలియన్స్ అండి US. అలాగే కంపెనీ వచ్చేసి JSW గ్రూప్స్ అండి. ఈమె వరల్డ్ వైజ్ వచ్చేసి 15th ర్యాంక్ ఉందండి. ఈమె ఒక పొలిటీషియన్ కూడా చెప్పుకోవచ్చండి. ఓకే, ఈమె ఇండియన్ 4th రిచెస్ట్ పర్సన్ చెప్పుకోవచ్చండి. టాప్ 5 అండి దిలీప్ సింఘవి అని. ఈయన నెట్వర్త్ వచ్చేసి 25.8 బిలియన్స్ అండి. అలాగే సన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అండి లిమిటెడ్. ఈయన గ్లోబల్ వైజ్ ప్రపంచంలో 71వ ధనవంతుడు అండి. టాప్ 6 అండి సరియస్ పూన్వాలా అండి. ఈయన నెట్వర్త్ వచ్చేసి 21.8 బిలియన్స్ అండి. అలాగే సరిరమ్ ఇండస్ట్రీ అండి ఈయన గ్లోబల్ వైజ్ 89వ ర్యాంక్ ఉన్నారండి. ఓకే, తర్వాత కుషిల్ పాల్ సింగ్ అండి. ఈయన నెట్వర్త్ వచ్చేసి 21.83 బిలియన్స్ అండి. ఈయన DLF లిమిటెడ్స్ అండి. ఈయన గ్లోబల్ వైజ్ ర్యాంక్ వచ్చేసి 19 ర్యాంక్ అండి. 90వ ర్యాంక్ అండి. ప్రపంచంలో 90వ ధనవంతుడు అండి. ఓకే, టాప్ 8 అండి. టాప్ 8 వచ్చేసి కుమార్ బిర్లా అండి. ఈయన నెట్వర్త్ వచ్చేసి 19.6 బిలియన్స్ అండి. ఆదిత్య బిర్లా గ్రూప్స్ అండ్ కంపెనీ. ఈయన గ్లోబల్ రైట్ 96 ర్యాంక్ అండి. ఈయన కోటక్ మహేంద్ర బ్యాంక్ ఫౌండర్ అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే మన ఇండియాలోనే 8th ర్యాంక్ అండి ధనవంతుల్లో. ఓకే, ఈయనండి రాధాకృష్ణ ధవానీ అండి. ఈయన నెట్వర్త్ వచ్చేసి 17.2 బిలియన్స్ అండి. అలాగే డిమార్ట్ యాన్యువల్ సూపర్ మార్కెట్స్ కంపెనీ ఫౌండర్ అండి. అలాగే గ్లోబల్ వైజ్ ప్రపంచంలో 103వ ధనవంతుడు అని చెప్పుకోవచ్చండి. మన ఇండియాలోనే టాప్ 9 రిచెస్ట్ పర్సన్ చెప్పుకోవచ్చండి. టాప్ 10 అండి లక్ష్మీ మిట్టాల్ అండి. ఈయన యొక్క నెట్వర్త్ వచ్చేసి 16.4 బిలియన్స్ అండి. అలాగే ఎక్లో మిట్లా కంపెనీకి ఫౌండర్ అండి. అలాగే ప్రపంచంలో 107వ ధనవంతుడు అండి. ఓకే, మన ఇండియాలో టాప్ 10వ ధనవంతుడు అని చెప్పుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మీరు అడగచ్చు ఒక వ్యక్తి గురించి మర్చిపోయారు మీరు అనేసి. అయితే నేను ఆ వ్యక్తి గురించి చెప్పబోతున్నానండి. ఓకే, నేను మొదట్లో చెప్పానండి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ గురించి చెప్తాననేసి. ఓకే, ఆ వ్యక్తి గురించి తెలుసుకుందామండి. ఓకే, 29 కంపెనీలు, అలాగే అతని నెట్వర్త్ వచ్చేసి 373.4 బిలియన్స్. మన నమ్మకం గెలుచుకున్న రియల్ హీరో ఇన్స్పిరేషన్ పర్సన్ అతనే రతన్ టాటా. ఓకే, ఈయన గొప్ప అంటున్నానంటే మన దేశం కోసం 102 బిలియన్స్ డాలర్స్ని అయితే డొనేషన్ చేయడం జరిగిందండి. హెల్త్, ఎడ్యుకేషన్, అలాగే స్కాలర్షిప్లు, అనేక విషయాల్లో డొనేషన్ చేయడం జరిగిందండి టాటా ఇండస్ట్రీ. అందుకే ఈయన గొప్ప అని చెప్పుకోవచ్చండి. ఓకే, ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు అతను డొనేషన్ చేయకపోతే ప్రపంచంలోనే అతనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్గా ఉండొచ్చండి. కానీ అతను డొనేషన్ చేసి తన మానత్వాన్ని నిలుపుకున్నారని చెప్పుకోవచ్చండి. అందుకే నేను రతన్ టాటా గారిని రియల్ హీరో అండ్ ఇన్స్పిరేషన్ పర్సన్గా చెప్పడం జరిగిందండి. ఓకే, ఈ వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుందండి. వీడియో నచ్చితే మాత్రం బాలాజీ బీఆర్పీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.